హాయ్ హాయ్ ఎవ్రీవన్. సో గుడ్ మార్నింగ్. సో ఇవాళ క్లాస్లో మనము జావాలో అరేస్ గురించి తెలుసుకుందాం. ఓకే, అరేస్ అంటే ఏంటి, అరే ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, సో డేటా ఎలా స్టోర్ చేసుకుంటుంది, డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఓకే, డేటా ఎలా యాక్సెస్ చేయాలి. ఓకే, లెట్స్ సి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. ప్రజెంట్ ప్రాబ్లం ఏంది, మరి అరేస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సింది. ఓకే, అరే ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారు, వై అరేస్ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన యూజ్ ఎందుకు వచ్చింది రీజన్. ఓకే, సో ఇఫ్ ఈ సి మనం ఇన్ని రోజులు మనం డేటా టైప్స్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన గుర్తుందా, ఇంటూ ఏ ఈక్వల్ ఇంటూ 12 అన్నాం. ఇది ఒక వేరియబుల్, అవునా. ఈ వేరియబుల్లో నేను ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోగలుగుతాను చెప్పండి. హౌ మెనీ వాల్యూస్ ఐ కెన్ స్టోర్, ఓన్లీ వన్ వాల్యూ, రైట్. ఏ అనే ఒక వేరియబుల్లో నేను ఒకటే వాల్యూ స్టోర్ చేసుకోగలను. క్యాన్ ఐ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ లైక్ 23, 45. ఒకటే వేరియబుల్లో ఇన్ సింగిల్ వేరియబుల్ క్యాన్ ఐ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్, no, right? So to store multiple values in a single variable, okay, we use the arrays. Why we use array? To store multiple values inside a single variable. Okay, inside a single variable, you use the arrays. So this is why arrays are introduced. Array introduction main reason ఏంటంటే టు స్టోర్ మల్టిపుల్ డేటా, మల్టిపుల్ డేటాని ఒకటే వేరియబుల్లో సింగిల్ వేరియబుల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి, సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి. ఓకే, దే యూజ్డ్ అరేస్. సో అరేస్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్సైడ్ ఏ సింగిల్ ఆఫ్ సేమ్ డేటా టైప్. See, array stores multiple values of same data type. Meaning, సో సపోజ్ ఇది ఒక అరే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ అరే అనుకోండి. ఈ అరే ఏ టైప్ ఉంది, డేటా టైప్ ఏంది, ఇంటీజర్ అరే, ఇంటీజర్ టైప్, అవునా. ఇప్పుడు నేను ఫస్ట్ వాల్యూ ఇంటీజర్ ఇవ్వాలి, సెకండ్ వాల్యూ ఎన్నైనా ఇవ్వు, అన్నీ ఒకటే టైపే ఉండాలి. మీనింగ్ 12 ఇచ్చా, 12 తర్వాత 23, ఓకే, 45, ఓకే. దీని తర్వాత నేను ట్రూ, లేకపోతే స్ట్రింగ్ డబుల్ కోట్స్లో రాజా, ఇలా ఇస్తే ఒప్పుకోదు. సో సేమ్ టైప్, సేమ్ డేటా టైప్ వాల్యూస్ మాత్రమే ఉండాలి ఒక అరేలో. ఓకే, సో యూ క్యాన్ క్రియేట్ సపరేట్ స్ట్రింగ్ అరే, అందులో ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే స్టోర్ చేయి. యూ క్యాన్ క్రియేట్ ఇంటీజర్ అరే, స్టోర్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. ఒక అరేలో సేమ్ డేటా టైపే ఉండాలి. డేటా టైప్ ఏదైతే డిక్లేర్ చేసావో అందులో నువ్వు ఇచ్చే వాల్యూస్ అన్నీ సేమ్ టైపే ఉండాలి. ఓకే, అదే స్టోర్స్ డేటా ఇన్ కంటిన్యూస్ లొకేషన్, కంటిన్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అరే స్టోర్స్ ఇన్ కంటిన్యూస్ లొకేషన్స్. మీనింగ్ ఆ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే, సి యాజ్ ఇయర్ మల్టిపుల్ వాల్యూస్ కదా, ఇక్కడ మనకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఎలా స్టోర్ చేసుకుంటుంది. సో జనరల్గా ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ఏ మెమొరీ. ఓకే, ఇక్కడ ఏ అని ఒక వేరియబుల్ ఉంది. ఓకే, సంథింగ్ లైక్ వాల్యూ ఏ. ఓకే, బి అని ఒక వాల్యూ ఉంది సమ్ ర్యాండమ్ ప్లేస్లో. ఇది మెమొరీ అనుకోండి, అవుటర్ అంతా మెమొరీ. సో బి, ఇక్కడ 2 ఉంది అనుకుందాం. ఓకే, ఇలా ర్యాండమ్ ప్లేసెస్లో ఉంటుంది. బికాస్ వీ హ్యావ్ ఓన్లీ వన్ వాల్యూ, దట్ ఈస్ ఫైన్. వాట్ అబౌట్ వీ హ్యావ్ అరే. అరే డేటాని ఇంటర్నల్గా ఎలా స్టోర్ చేసుకుంటుంది, డేటా స్ట్రక్చర్ ఉంటుంది. దాని ఏమంటే డేటా ఎలా స్ట్రక్చర్ అయి ఉంటుంది మెమరీలో. సో ఎలా ఉంటుందంటే కంటిన్యూస్ లొకేషన్స్లో ఉంటుంది ఇలాగా. సో అండర్స్టాండింగ్ అరే ఇండెక్సింగ్, అరే స్టోరేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇలా పక్క పక్కనే సి ఒక ఇదంతా ఒక అరే. దిస్ ఈజ్, సో దిస్ ఇస్ వన్ అరే. ఓకే, దిస్ ఈజ్ వన్ అరే. ఓకే, ఇక్కడ మనకు దాన్ని ఒక వేరియబుల్ పెట్టేసుకుందాం. కన్సిడర్ ఏ ఆర్ ఆర్. ఓకే, ప్రెసెంట్ ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోగలదు, కౌంట్ ది బ్లాక్స్. ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి చూడండి, ఈచ్ వన్ ఈ సపరేట్ బై బ్లాక్ కదా. సో పెద్ద బారు, అందులో పార్ట్లుగా చేసుకున్నాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇప్పుడు అరే సైజ్ ఎంత, అరే ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోగలదు,
టోటల్ 8 ఎలిమెంట్స్. సో, అది మన ఇష్టం. మనం ఎంత అనేది మనమే డిక్లేర్ చేయాలి. సో, వైల్ ఒక వేరే అరే క్రియేట్ చేసేటప్పుడే నువ్వు అరే క్రియేట్ చేసేటప్పుడు నీకు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనుకుంటున్నావు అని అక్కడ నువ్వు సైజు మెన్షన్ చేస్తే నీకు అంత సైజ్ ఆఫ్ బ్లాక్ క్రియేట్ అవుతుంది మెమొరీలో. నేను 8 ఇస్తే ఇలా ఒక స్ట్రక్చర్ 8 బ్లాక్స్ తోటి ఒక మెమొరీ క్రియేట్ అవుతుంది. నేను 20 ఇస్తే 20తో క్రియేట్ అవుతుంది. 30 ఇస్తే 30 తోటి. సో అరే ఇస్ ఎలా స్టోర్ చేసుకున్నటువంటి పక్క పక్కన ఉన్న వాల్యూస్, దీని పక్క ఫస్ట్ వాల్యూ పక్కనే సెకండ్ వాల్యూ పక్కనే థర్డ్ వాల్యూ, రైట్? సో ఇలా పక్క వాల్యూస్ ఎలా స్టోర్ చేసుకుంటుంది అరే? సో ఈ పక్క ఇమీడియట్ లొకేషన్ అంటే పక్క పక్కన లొకేషన్స్లోనే డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. సో tell me, array stores data in continuous form. Okay. Now, how to create array? Okay. How do you create array? Simple. So syntax to two ways. We have two ways. Okay. First one is simple. So data type. Mention the same variable ఎలా క్రియేట్ చేస్తాం. మనం వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇంటూ ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇస్తామా 12 అని. సేమ్ వే ఇక్కడ కూడా డేటా టైప్. సో దిస్ ఇస్ అ డేటా టైప్. కానీ ఇక్కడ అరే అని చెప్పడానికి మనము ఇలా బ్లాక్స్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? సింపుల్గా స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే అది అరే అని తెలుసుకుంటుంది మన మెమోరీ ఆర్ కంపైలర్. దిస్ ఇస్ అన్ అరే అని డిక్లేర్ అయిపోతుంది. నెక్స్ట్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ అనొచ్చు, రిఫరెన్స్ నేమ్ అని అనొచ్చు. సో నెక్స్ట్ డేటా టైప్. మళ్ళీ డేటా టైప్ వాడాలి ఇక్కడ. నెక్స్ట్ సారీ ఇక్కడ న్యూ అనే కీవర్డ్ వాడి డేటా టైప్ అనేది వాడి ఇక్కడ సైజ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ సైజ్ అంటే ఏంటి అంటే ఎంత సైజ్ కావాలి నీకు అరే అనేది నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి అనుకుంటున్నావు. ఓకే. అని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ అరే ఒక స్టూడెంట్ మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్ ఒక ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్స్ అన్నిటిని ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తా అంటే ఇంటూ సో నేను ఏ అరే కావాలి నాకు ఇంటీజర్ అరే. సో రోల్ నెంబర్స్ అనే ఇంటీజర్లో ఉంటాయి కాబట్టి ఇంటూ దిస్ సింబల్ ఇండికేట్స్ అరే. దిస్ సింబల్ ఇండికేట్స్ అరే. నెక్స్ట్ నేను వేరియబుల్ నేమ్స్ పెట్టుకుంటున్నాను. రోల్ నెంబర్ రోల్ నెంబర్స్ ఈక్వల్ టు ఓకే. నెక్స్ట్ ఫాలో ది సింటాక్స్ న్యూ. ఓకే. డేటా టైప్ ఏంది మళ్ళీ సేమ్ డేటా ఇంటీజర్ డేటా టైపే కదా. సో ఇంట్ ఫాలో అండ్ ఎంత నాకు మీ క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. సో 100 దిస్ ఈజ్ వన్ అరే. ఇది ఒక అరే. ఓకే. సో దిస్ వన్ సింటాక్స్. సో ఫస్ట్ నువ్వు ఏ డేటా టైప్ చెప్పాలి, తర్వాత అరే సింబల్ వాడాలి, అలాగే వేరియబుల్ నేమ్ న్యూ ఇంటూ అండ్ 100. ఓకే. నెక్స్ట్ సెకండ్ సింటాక్స్ సింపుల్. ఇది ఎలా ఉంటుందంటే దీన్ని ఏమంటాం అంటే మనము డిక్లరేషన్ అంటాం. ఇప్పటి వరకు మనము ఎన్ని వాల్యూస్ కావాలి ఒక అరే క్రియేట్ చేయమని చెప్పావు. జస్ట్ యూ టోల్ టు కంపైలర్ ఆ జావా. సో నాకు ఒక అరే కావాలి, దాని పేరు రోల్ నెంబర్స్, నాకు సైజు 100 కావాలని చెప్పావు. సో మెమోరీలో ఇమీడియట్ ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద అరే క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి నీకు 100 ఎలిమెంట్స్ పట్టేటట్టు చూసుకుంటుంది. ఓకే. 100 ఎలిమెంట్స్ పట్టేటట్టు చూసుకుంటుంది. కానీ ఇప్పటిదాకా మనం వాల్యూస్ ఏమైనా ఇన్సర్ట్ చేసామా? మీ రోల్ నెంబర్స్ ఏమైనా పెట్టానా దాంట్లో? మీ రోల్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయలేదుగా నేను. జస్ట్ 100 స్టూడెంట్స్ కావాల్సిన ఎంత సైజు కావాలో అంత సైజ్ చెప్పి ఒక అరే క్రియేట్ చేసి పెట్టాను. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ జస్ట్ డిక్లరేషన్. ఇక్కడ సెకండ్ టైప్ ఏంటంటే డేటా టైప్. సేమ్ ఇది దీనిలో ఆల్మోస్ట్ సింటాక్స్ సేమ్ ఉంటుంది. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు బ్రాకెట్స్. నువ్వు డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ కాల్డ్ డిక్లేరింగ్ ఇనిషియలైజింగ్. డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్. దీన్ని ఏమంటాం మనం? డిక్లేరింగ్ అంటాం, ఇనిషియలైజింగ్. ఓకే సార్ డిక్లేర్ చేస్తాం అప్పుడే వాల్యూస్ ఇస్తాం. సో సేమ్ వే ఇంటూ మార్క్స్ అని పెట్టుకుందాం. స్టూడెంట్ మార్క్స్ ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఓకే. ఫ్లవర్ బ్రాకెట్స్లో 34, 678, 90, 23. సో ఇలాగా. సో ఇక్కడ చూడండి మనం వాల్యూస్ ఇచ్చామా? ఏమేమి వాల్యూస్ ఉంటాయి స్టూడెంట్స్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 34 మార్క్స్ వచ్చాయి, 78 మార్క్స్ వచ్చాయి, 90 మార్క్స్ వచ్చాయి, 23 మార్క్స్ వచ్చాయి. సో వాళ్ళ స్టూడెంట్స్ మార్క్స్ అన్ని మార్క్స్ అనే ఒక అరేలో పెట్టా. సో ఇమీడియట్గా ఏమవుతుంది నీకు మెమోరీలోకి వెళ్ళి మెమోరీ ఏం చేస్తుంది? సో ఇలా ఒక మెమోరీ క్రియేట్ అయ్యి ఎంత సైజ్ ఎంత చెప్పండి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. సో 4 బ్లాక్స్ 1
సో 4 బ్లాక్స్లో డేటా స్టోర్ అవుతుంది. ఈ 34 ఫస్ట్ ప్లేస్లో 78, 90 అండ్ 23 ఇలా స్టోర్ అయిపోతాయి. ఓకే, దిస్ ఈస్ హౌ వీ విల్ క్రియేట్ దీస్ ఆర్ ద టూ వేస్ టు క్రియేట్ అరేస్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ జస్ట్ డిక్లరేషన్. ఇక్కడ ఇంకా వాల్యూస్ పెట్టలేదు. అరే వి టోల్ టు కంపైలర్ క్రియేట్ అన్ అరే, ఓకే, విత్ సైజ్ ఆఫ్ 100. ఇక్కడ మాత్రం డైరెక్ట్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడే మనం ఏం చేసాము, ఇనిషియలైజ్ చేసాం, వాల్యూస్ తోటి ఇనిషియలైజ్ చేసాం. ఓకే, ఇప్పుడు దీని సైజ్ చెప్పండి ఎంత. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ రోల్ నెంబర్ సరే 100, బికాస్ ఇక్కడ మనం మెన్షన్ చేసేది ఏమవుతుంది, సైజ్ అవుతుంది. న్యూ డేటా టైప్ సైజ్, ఇక్కడ మనం మెన్షన్ చేసేది సైజ్ అవుతుంది. మీనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోగలదు. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. సైజ్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ అది స్టోర్ చేసుకోగలదు. మ్యాక్సిమం 100 స్టోర్ చేసుకోగలదు. ఓకే, నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ డేటా. సో నువ్వు డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తావు. ఓకే, డేటా నువ్వు ఎలా ఇన్సర్ట్ చేస్తావు. ఇప్పుడు మనం జస్ట్ క్రియేట్ మాత్రమే చేసాం కదా. ఓకే, జస్ట్ వి క్రియేటెడ్ ది, ఇక్కడ ఉంది, ఇది మనం జస్ట్ క్రియేట్ మాత్రమే చేసాం, రైట్. సో దాన్ని నువ్వు ఎలా ఇన్సర్ట్ చేయాలి, డేటా అనేది, కొత్త డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి. వెరీ సింపుల్. దానికన్నా ముందు ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. మరి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. సింగిల్ వేరియబుల్ ఉందనుకోండి, ఇంటూ ఏ ఈక్వల్ ఇంటూ 12. సో డైరెక్ట్ ఏ అని ప్రింట్ చేస్తే మనకు వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉంటాయి చెప్పండి. ఒక అరేలో 100 వాల్యూస్ ఉన్నాయి, మేబీ ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి. సో ఈ ఎక్కడ స్టోర్ అయింది, ఎలా స్టోర్ అయింది, ఒక్క వాల్యూ కావాలి నీకు. ఇందులో థర్డ్ వాల్యూ కావాలి. ఈ మార్క్స్ అన్న దాంట్లో నీకు థర్డ్ వాల్యూ కావాలి. ఎలా తెచ్చుకుంటావు థర్డ్ వాల్యూ, అవునా. సో థర్డ్ వాల్యూ ఎలా తెచ్చుకోవాలి. సో దానికంటే ముందు మీరు ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, రైట్, ఇట్ వాస్ వెరీ సింపుల్. ఇది అరే కదా మెమొరీలో, రైట్. దిస్ ఈస్ అరే. సైజ్ ఎంత, సైజ్ ఎంత ఉంది చెప్పండి. 1, 2, 3, 4, 5, 7 సైజ్, అవునా. 7 సైజ్. సో నీకు ఒక్కొక్క బ్లాక్కి, ఈ బ్లాక్కి ఒక నెంబర్ ఇస్తారు, ఈ బ్లాక్కి ఒక నెంబర్ ఇవ్వాలి. సో దాని లోపల కాదు. సో సపోజ్ దాని లోపల నేను 2, 20, 4, 6, 8, 9, 24. సో ఇప్పుడు అరేస్లో ఏమేమి వాల్యూస్ స్టోర్ అయినాయి. సో ఈ లోపల ఉండేటివన్నీ ఏంటి, వాల్యూస్, ఈ అరేలో స్టోర్ అయిన వాల్యూస్. కానీ మనకేం కావాలి, ఇప్పుడు అరేలో స్టోర్ అయిన వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క వాల్యూని యాక్సెస్ చేయాలి. సో ఏ ప్లేస్లో ఉంది ఈ వాల్యూ, ఏ ప్లేస్లో వాల్యూ ఉందని చెప్పడమే ఇండెక్సింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, దీని సైజ్ ఎంత టోటల్గా, దీని సైజ్ వచ్చేసి 7, రైట్. ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ ఎలిమెంట్స్ స్టోర్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇండెక్సింగ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్, బట్ ట్రై టు అండర్స్టాండ్. 0 ఫస్ట్ ఎలిమెంట్ 0 పొజిషన్లో ఉన్నట్టు, సెకండ్ 3, 4, 6. సో టోటల్ సైజ్ 7 ఉన్నా ఇండెక్సింగ్ ఎక్కడ వరకు ఉంటుంది, 6 వరకే ఉంటుంది. సైజ్ -1 వరకు ఉంటుంది. ఎందుకు, బికాస్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. 0 నుండి 1 నుండి స్టార్ట్ అవుతే 7 వస్తుంది. కానీ జావాలో అరేలో 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫ్రమ్ 0, ఫస్ట్ ఎలిమెంట్ ఏ పొజిషన్ ఉంది, 0 పొజిషన్లో ఉంది. సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, రివర్స్ జస్ట్ అంతే. సెకండ్ ఫస్ట్లో ఉంటుంది, థర్డ్ సెకండ్లో ఉంటుంది, ఇలాగా. ఓకే, అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్స్ అప్ టు సైజ్ -1. చూడండి, సైజ్ -1 వరకు ఉందా. 20 ఉందనుకోండి, 20 ఉంటే 0 నుండి 20 -1 అంటే 19 వరకు ఉంటుంది. ఇప్పుడు 100 ఉందనుకోండి, 0 టు 99 వరకు ఇండెక్స్ ఉంటుంది. సో 0 టు 99, జస్ట్ థింక్ 99 ఇక్కడ అంతే. ఓకే, సో ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయాలి అంటే, అరే నేమ్ సింటాక్స్ వచ్చేసి అరే నేమ్ బ్రాకెట్స్ పెట్టి ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి అంతే. అరే నేమ్ అండ్ ఇండెక్స్ నెంబర్ ఇస్తే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను, చూడండి, ఎస్ అవుట్. ఓకే, మార్క్స్ ఉంది కదా. ఈ మార్క్స్ అనే దాంట్లో అరే నేమ్ వచ్చేసి మార్క్స్ కదా. సో నాకు సెకండ్ వాల్యూ కావాలి. అరేలో ఉన్న సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది. సో సెకండ్ పొజిషన్ అంటే ఏంది, 34 అనేది 0 పొజిషన్, 78 అనేది ఫస్ట్ పొజిషన్, 90 అనేది సెకండ్ పొజిషన్. ఇఫ్ ఐ రన్ దిస్,
చూడండి 90 ఉందా. సెకండ్ అంటే see, మన జనరల్ అయితే 1 2 3, కానీ ఇక్కడ సెకండ్ అని ఇచ్చినప్పుడు ఇది 2 అవుతుంది. సో ఎందుకంటే జీరో నుండి స్టార్ట్ అవుతుంది, 0 1 2. ఓకే, మార్క్స్ ఆఫ్ 2, దిస్ ఈస్ ద వే వీ కెన్ యాక్సెస్ ది వాల్యూస్ ఫ్రమ్ ది అరే. సో ఇలా అరే నేమ్ ఇండెక్స్ నెంబర్ ఇస్తే అయిపోతుంది. సపోజ్ నువ్వు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం, ఇంకో ఇష్యూ వస్తుంది ఇక్కడ 1 2 3 4 ఉంది కదా. సో 4 ఉంటే ఇండెక్స్ ఎక్కడ వరకు ఉంటుంది చెప్పండి. ఇండెక్స్ 0 నుండి 3 వరకే ఉంటుంది, ఎందుకంటే సైజ్ 4 కాబట్టి 3 వరకే ఉంటుంది. ఇప్పుడు నేను ఇండెక్స్ 4 అని పెడతా, అంటే ఫోర్త్ పొజిషన్ దగ్గర ఏముంది, 0 1 2 3, ఫోర్త్ లేదు కదా. ఇంకే ఇందులో ఫోర్త్ ఉందా, ఈ అరేలో ఫోర్త్ అనేది లేదు. ఈ అరేలో ఫోర్త్ అనేది లేదు. అప్పుడు ఏమవుతుంది, యూ విల్ గెట్ ది ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఒక ఎర్రర్ వస్తుంది మీకు కోడింగ్లో, ఒక ఎర్రర్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఒక ఎర్రర్ క్రియేట్ అవుతుందా. సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకు, నాతో ఉన్నవే 4 ఎలిమెంట్స్, కానీ నా ఇండెక్స్ 3 వరకే ఉంటుంది. నువ్వు కానీ ఫోర్త్ ఎలిమెంట్ అడుగుతున్నావు. సో నాతో ఫోర్త్ ఎలిమెంట్ తెచ్చుకోవడానికి ఆప్షన్ లేదు. సో నేను అందుకే ఎర్రర్ త్రో చేస్తాను, అది ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లైన్ నెంబర్ 18. ఓకే, ఈ ఎర్రర్ దగ్గర నాకు వస్తుంది. సో 3 వరకు, 3 అయితే ఓకే మళ్ళీ, ఎందుకంటే థర్డ్ పొజిషన్లో ఉన్నది 23. ఓకే, సో యూ క్యాన్ యాక్సెస్ బై యూజింగ్ ఇండెక్స్ నెంబర్. అండ్ హౌ టు ఇన్సర్ట్, వాల్యూస్ ఇంటూ అరే. సేమ్ దీని కూడా అంతనే, సేమ్ ఏ పొజిషన్లో నువ్వు ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నావు, ఏ పొజిషన్ దగ్గర నువ్వు ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నావో ఇక్కడ ఇలా ఇచ్చి ఒక వాల్యూ ఇవ్వ అంతే. 67. ఇప్పుడు నేను రోల్ నెంబర్స్లో ఎటువంటి వాల్యూస్ ఇంజెక్ట్ చేయలేదు కదా. సో రోల్ నెంబర్స్లో నేను ఏ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి రోల్ నెంబర్స్ ఆఫ్, నేను సెకండ్ పొజిషన్ దగ్గర నేను రోల్ నెంబర్ 34 ఇద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పొజిషన్ దగ్గర నేను 38 ఇద్దాం అనుకుంటున్నా. కన్సిడర్ దిస్ ఇస్ ఎన్ బిగ్ అరే. ఓకే, విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 1 2 100 ఉంది కాబట్టి సైజు అప్ టు 99 వరకు ఉంటుంది, అప్ టు 99. సో నేను ఏం చెప్పా, రోల్ నెంబర్స్ అని ఒక అరేలో, సో దిస్ ఇస్ ద రోల్ నెంబర్స్ అరే. నాకు సెకండ్ పొజిషన్ దగ్గర అంటే 0, సో సెకండ్ ఇండెక్స్ ఎక్కడ ఉంది, ఈ పొజిషన్ దగ్గర నాకు ఎంత పెట్టాలి, 34 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయి, అంతే. నేను ఏం చెప్తా, నేను 99 దగ్గర కావాలి అనుకుంటున్నా. సో 99 దగ్గర 90 పెడదాం అనుకుంటున్నా. 99 దగ్గర అంటే ఈ పొజిషన్, ఈ బ్లాక్లో 99 బ్లాక్కి ఇటు 90 ఉంది కదా. సో 90. ఓకే, సపోజ్ ఎలా అయినా పెట్టుకోవచ్చు, ర్యాండమ్గా ఎలా అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఖాళీ కూడా ఉండొచ్చు. ఓకే, థర్డ్ పొజిషన్లో 89, థర్డ్ పొజిషన్ అంటే థర్డ్ ఇండెక్స్ దగ్గర. సో దిస్ ఇస్ ద థర్డ్ ఇండెక్స్, ఎంత వాల్యూ అంతా 89. సో నీ ఇష్టం ఎలాగైనా ఇన్సర్ట్ చేస్తూ వెళ్ళాలి. సో సో ఇక ఏ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి నేను ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చా. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ అ స్ట్రింగ్ డేటా టైప్, నేను ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ ఇవ్వాలి. ఇది మారదు, ఇండెక్సింగ్ మాత్రం 0 1 2 3నే ఉంటుంది. ఈ ఇండెక్సింగ్ ఆల్వేస్ డేటా ఇంటీజర్ డేటా టైప్. బట్ వాల్యూస్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ అరే క్రియేట్ చేసామని దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఓకే, సో సో ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా తెచ్చుకోవాలి వాల్యూస్ అనేది తెలిసిన, హౌ డు యూ యాక్సెస్ అండ్ హౌ డు యూ గెట్ ది వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా చూడండి, ఇప్పుడు రోల్ నెంబర్స్ అన్ని ఒక అరే ప్రింట్ చేస్తా. అరే ఎలా చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్, నేను ఏమని చెప్పా, సెకండ్ పొజిషన్ అంటే 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ దగ్గర 34. 99th పొజిషన్ అంటే లాస్ట్ పొజిషన్, 99th పొజిషన్లో లాస్ట్ 90. థర్డ్ పొజిషన్ అంటే ఫోర్త్ ఇండెక్స్ అని అర్థం. సో ఇక్కడ 89. ఓకే, 89. సో మిగతా ప్లేసెస్ ఏమైనా చూడండి, మిగతా ప్లేస్ ఏమైనా అన్ని ఎంటీగా ఉంటాయి విత్ 0. సో ఇంటీజర్ అంటే ఏమేమి ఉంటాయి, 1 2 3 4 వాల్యూస్ ఉంటాయి కదా. ఇంట్ అంటే డేటా టైప్కి వాల్యూస్ ఎలా ఉంటాయి, 1 2 3 4 ఉంటాయి. సో వాడు ఏం చేసినంటే డిఫాల్ట్ వాల్యూస్ తోటి, దిస్ ఇస్ కాల్డ్ డిఫాల్ట్ వాల్యూస్. నువ్వు ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు ఈ ప్లేస్లో, సో నేను ఏం చేస్తాను అంటే డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ చేస్తాను అని చెప్పిండు.
I will initialize with the default values. వెరీ సింపుల్. ఓకే. ఇప్పుడు ఇంకొక అరే క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ కాదు కానీ బూలియన్ క్రియేట్ చేద్దాం. బూలియన్ అరే ఆఫ్ సైజ్ 4 అనుకుందాం. దీన్ని ప్రింట్ చేస్తే అరేస్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ బి. ఇప్పుడు ఏమవుతుంది, బూలియన్కి బై డిఫాల్ట్ బూలియన్ అనేది డేటా టైప్ ఏమేమి వాల్యూస్ ఉంటాయి, ట్రూ ఉంటుంది, ఫాల్స్ ఉంటుంది. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఫాల్స్. చూడండి, ఫాల్స్ అని వచ్చిందా డిఫాల్ట్ వాల్యూ. మనం ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి అదంతా జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే సమ్ డిఫాల్ట్ వాల్యూస్తో దాన్ని ఇనిషియలైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ యూ గివ్ డబుల్ అరే, డబుల్ బి ఈక్వల్ టు న్యూ డబుల్ ఆఫ్ సైజ్ ఖచ్చితంగా ఇవ్వాలి. రిమెంబర్, సైజ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. సైజ్ ఇవ్వకపోతే సింటాక్స్లో ఎర్రర్ వస్తుంది. ఈ అరే స్టార్ట్ టు స్ట్రింగ్ ఆఫ్ డి. సో డబుల్కి డిఫాల్ట్ డబుల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, పాయింట్లో ఉంటాయి, రైట్. పాయింట్స్లో ఉంటుంది 1.0, 35.0 అలాగా. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే 0.0. ఇఫ్ యూ అబ్జర్వ్ 0.0. సో బేస్డ్ ఆన్ మనం క్రియేట్ చేసిన డేటా టైప్ ప్రకారం సో ఇది రన్ అవుతుంది అనమాట. ఓకే. సో క్యార్ అరే 26 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. ఇన్సర్ట్ ఎలా చేస్తావు, సి ఆఫ్ 0లో నాకు ఏ అనేది ఉండాలి. ఓకే. సి ఆఫ్ 0లో ఏ ఉండాలి, సి ఆఫ్ 25, 26 అన్నప్పుడు 25 కదా, రైట్. లాస్ట్ ఎక్కడ ఉంటుంది, జెడ్. సో అరేస్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ సి. చూడండి, ఏ అండ్ జెడ్ సమ్ మధ్యలో ఈ క్యారెక్టర్కి సమ్ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చుకుంటుంది. ఆ డిఫాల్ట్ వాల్యూ బేస్డ్ అండ్ కంపైలర్ డిసైడ్ అవుతుంది. ఓకే. దానికి తెలియదు, బేస్డ్ అండ్ కంపైలర్ ఇట్ విల్ డిసైడ్. So this is how we will create and we will access. We will create an array and we will access the arrays. Okay. Now how to iterate over array. సో నువ్వు అరే పైన ఎలా ఐటరేట్ అవుతావు, ఐటరేట్ మీనింగ్ లూప్ ఎలా తిప్పుతావు. సో నువ్వు సపోజ్ నువ్వు 1 by 1 వాల్యూ ఇలా పెట్టుకుంటూ పోతే 100 వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ హ్యాస్ 100 వాల్యూస్, రైట్. అలా 100 వాల్యూస్ నువ్వు ప్రింట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ టైం ఇలా ప్రింట్ చేస్తావా, ఎస్ అవుట్ ఆఫ్ రోల్ నెంబర్స్ ఆఫ్ 0, 1 ఇలా ప్రింట్ చేసుకోవడం చాలా కష్టం కదా, రైట్. ఇట్ విల్ టేక్ టైం. 100 ఉంటే ఈజీనే, బట్ వాట్ ఎవర్ 1000 ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో దానికోసం ఏం చేస్తారంటే లూప్ తిప్పుతారు. ఓకే. లూప్స్ రాయొచ్చు దీని మీద. మనం యాక్సెస్ ఎలా చేస్తాం, ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబరే. ట్రై టు అండర్స్టాండ్, బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబరే మనం దాన్ని యాక్సెస్ చేస్తాం. మనకు తెలుసు ఇండెక్స్ నెంబర్ ఏ అరేకైనా 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది, దాని యొక్క సైజ్ -1 వరకు ఎండ్ అవుతుంది, అంతేనా. దాని సైజు 100 అనుకుంటే 100 - 1 వరకు ఎండ్ అవుతుంది. దాని సైజ్ 20 అంటే 20 - 1 వరకు ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ అరే యొక్క సైజ్ ఎలా కనుక్కోవాలి, హౌ టు ఫైండింగ్ హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ అరే. ఆ సైజ్ ఆఫ్ అరే ఎలా ఫైండ్ చేయాలంటే అరే నేమ్ తీసుకోండి, రోల్ నెంబర్స్ డాట్ లెంత్. సో రోల్ నెంబర్స్ డాట్ లెంత్. లెంత్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది అరేస్ పైన. డాట్ లెంత్ అంటే మీకు ఏమవుతుంది అంటే దాని యొక్క సైజు వచ్చేస్తుంది. ఇప్పుడు అరే సైజ్ ఎంత ఉందో చెప్తుంది. సో సైజ్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ మీద ఇంటీజర్ టైపే కదా. ఆల్వేస్ ఏ టైప్లో ఉంటుంది సైజు, 1 2 3 4. సైజ్ ఎలా చెప్తావు, 20 40 ఇలా చెప్తావు కదా. సో మనం అది కనుక్కున్న తర్వాత నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా, దాని పేరు లెంత్. సో ఇది క్యాల్కులేట్ అవుతుంది, రోల్ నెంబర్స్ డాట్ లెంత్. అంటే రోల్ నెంబర్ సరే ఒక సైజ్ ఎంత అని కనుక్కొని నీకు లెంత్లోకి స్టోర్ అవుతుంది. సో ఐమ్ ప్రింటింగ్ దట్ లెంత్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇట్ ఈస్ 100, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్క్స్ అనుకోండి, మార్క్స్ డాట్ లెంత్. మార్క్స్ అనేది ఎంత సైజు 4 ఉంది. సో ఇట్ విల్ గివ్ 4. ఓకే. సో హౌ డు యూ ఫైండ్ లెంత్, అడుగుతారు ఇంటర్వ్యూలో, హౌ డు యూ ఫైండ్ లెంత్ ఆఫ్ అరే అంటే అరే నేమ్ డాట్ లెంత్ అనే ఒక కీవర్డ్ వాడితే, లెంత్ అనే ఒక వేరియబుల్ యాక్సెస్ చేస్తే మనకు వచ్చేస్తుంది అని చెప్పాలి. ఓకే. సో నౌ లూపింగ్. సో లూప్ ఎలా తిప్పాలి అంటే, సో ఎప్పుడు ఏ లూప్ వాడాలి, ఫర్ లూప్ వాడాలా, వైల్ లూప్ వాడాలా.
సో మనకు ఒకటి తెలిసింది ఏంది ఇక్కడ, స్టార్టింగ్ పొజిషన్ ఇండెక్స్ పొజిషన్ ఎక్కడ వరకు ఉంటుంది, ఇండెక్స్ పొజిషన్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఓకే. అండ్ ఆల్వేస్ ఎండ్ సైజ్ -1 ఆర్ లెంత్ -1, రైట్. సైజ్ -1 వరకు అన్నా లెంత్ -1 వరకు అన్నా రన్ అవుతుంది. సో ఆ టైంలో నువ్వేం చేస్తావు అంటే, సో వినో స్టార్టింగ్ పొజిషన్ అండ్ వినో ఎండింగ్ పొజిషన్, రైట్. స్టార్టింగ్ పొజిషన్ ఆల్వేస్ 0, ఎండింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది, లెంత్ -1 వరకు ఉంటుంది. సో జస్ట్ నేను లోపు చదవండి, ఫర్ లూప్ రాస్తా. ఎక్కడ నుండి స్టార్ట్ కావాలి, ఇంట్ i ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ దెన్ ఎక్కడ వరకు, ఆ లెంత్ మైనస్ లెంత్ వరకు కదా. సో మార్క్స్ లెంత్ i++, ఎవ్రీ వన్ ఒకటి పక్క ఇండెక్స్ పక్క నెక్స్ట్ ఇండెక్స్ పోవాలంటే ప్లస్ పెడుతున్నా. సో డైరెక్ట్ ప్రింట్ చేయి, మార్క్స్ ఆఫ్ i. చూడండి, స్టార్టింగ్ 0 ఫస్ట్. సో మార్క్స్ ఆఫ్ i అంటే ఫస్ట్ ఏంది, మార్క్స్ ఆఫ్ i అంటే ఫస్ట్ i వాల్యూ ఎంత 0. సో 0 అన్నప్పుడు మార్క్స్ ఆఫ్ 0 ప్లేస్లో ఏముంటుంది మనకు, వాట్ ఈస్ ద వాల్యూ 34. నెక్స్ట్ i++ అవుతుంది. i++ ఎంత, i++ అంటే 1 ఈజ్ లెస్ దాన్ మార్క్స్ డాట్ లెంత్ 4 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఫైన్. సో ఇప్పుడు ప్రింట్ హియర్, సో 34, 78, 23. దిస్ ఈజ్ హౌ యూ విల్ లూప్. ఈ మార్క్స్ డాట్ లెంత్ ఎందుకు ఎందుకు ఫర్ లూప్ వాడానంటే, నాకు ఈ స్టార్టింగ్ పొజిషన్ తెలుసు, అలాగే ఎండింగ్ పొజిషన్ తెలుసు. ఎండింగ్ పొజిషన్ అరేకి ఎలా కనుక్కుంటావు, బై గివింగ్ ది లెంత్ ఆఫ్ లెంత్ అనే కీవర్డ్ వాడి వాడుకోవాలి. ఓకే. ఇది లెస్ దాన్ ఈక్వల్ పెట్టొద్దు ఎప్పుడైనా సరే, ఈక్వల్ పెడితే ఇష్యూ వస్తుంది. ఇఫ్ యూజ్ ఈక్వల్ యూ విల్ గెట్ ది ఎర్రర్. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు వస్తుంది ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, మార్క్స్ డాట్ లెంత్ అన్నది 4 ఉంది. సో i++ 3 తర్వాత 4 అవుతుంది. 4 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 4 కదా. 4 అయినప్పుడు మార్క్స్ ఆఫ్ 4 అంటే 0, 1, 2, 3, ఫోర్త్ పొజిషన్ ఉండదు. సో అందుకే నీకు ఏమొస్తుంది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తుంది. సో ఆల్వేస్ రికమెండెడ్ ఇస్ డోంట్ యూస్ ఈక్వల్ సింబల్ దెన్ వైల్ ఇటరేటింగ్ ఓవర్ అరే. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అరే. సో నెక్స్ట్ by using for loop. Okay, next disadvantages of array. So first disadvantage ఏంటంటే, we must the size of we can change its size. అంటే ఈ రోజు నువ్వు అప్లికేషన్ కోడ్ రాసి నువ్వు ప్రొడక్షన్కో లేకపోతే లైవ్లో రన్ అవుతుంది. సో 100 స్టూడెంట్స్ వస్తారని నువ్వేం చేసావు, ఒక అరే క్రియేట్ చేసావు. బట్ రేపు ఏమైందంటే 100 ఉంది, స్కూల్ పాపులారిటీ వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చారు. సో 100 గ్రేటర్ దెన్ 100. అప్పుడు నువ్వు ఈ అరేలో స్టోర్ చేసుకుంటుందా, అరే ఆల్రెడీ ఎంత 100 చెప్పావు. 100 అరేస్ అంటే 100 క్రియేట్ చేసి 100 స్పేసెస్ క్రియేట్ చేసి పెడతాను నీకు మెమరీలో. బట్ హియర్ నువ్వు 101 స్టూడెంట్స్ వచ్చారు. సో అప్పుడు నీకు అరే 101 స్టూడెంట్స్ స్టోర్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి, సో దెన్ యూ విల్ గెట్ ఎర్రర్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ అరే. ఓకే. వి మస్ట్ అండ్ షుడ్ డిక్లేర్ సైజ్ ఆఫ్ అరే. వన్స్ వి డిక్లేర్ వి కాంట్ చేంజ్. ఒక్కసారి నువ్వు డిక్లేర్ చేస్తే, ఒకసారి నువ్వు అరే ఒక సైజ్ క్రియేట్ చేసి పెడితే మళ్ళీ దాన్ని చేంజెస్ చేయడం కుదరదు. ఓకే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. So